ఆమేన్. మేళానిచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి నీ సన్నిధిలో చిన్న మందిగా ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని స్తుతించి మహింపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా ప్రభువా ఈ సమయంలో మా తండ్రి మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడమని, మా జీవితములను సరిచేసుకున్నట్టు కొరకు సహాయం చేయమని, గొప్ప తండ్రి మీరు చేసిన అనేకమైన అద్భుతాలు మేలులను బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరే మహిమా ఘనత పొందలాగానే ఇది జరిగించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, ప్రభునామన మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. లాస్ట్ సాబత్ ఆఫ్టర్నూన్ ఈ యొక్క లాలాపేట ప్రారంభించడానికి ముఖ్యులుగా ఆ రోజు ప్రథములుగా నిలబడి ఈ యొక్క సంఘాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి పెద్దలు యేసుమణి గారి యొక్క కుటుంబంలో ఒక విషాదం జరిగింది. అది సంఘ విశ్వాసులందరికీ కూడా ఆ రోజు ఈవినింగ్ నేను నైట్ మీ అందరికీ తెలియపరచడం జరిగింది. పెద్దలు యేసుమణి గారి యొక్క కుమార్తె రూబీ మేరీ ప్రభునందు నిద్రించటం. ఆ సమయంలో సంఘబిడ్డలు అనేక మంది ఆ కుటుంబాన్ని దర్శించడానికి రావటం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఆ కుటుంబం కొరకు వారికి ఇచ్చిన మేరీ రూబీ గారి యొక్క తల్లిగారు యేసుమణి గారికి, అలాగనే వారి యొక్క కుమారులు, 2 కుమారులు వారికి, వారి యొక్క సహోదరులు, వారి కుటుంబాలకి కూడా దేవుడు నెమ్మదిని కలుగు చేయాలని, ఓదార్పును కలుగు చేయాలని ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అదే రీతిగా ప్రపంచం ఇంకా ఎంతో భయాందోళనతోనే ఉంది. భయంకరమైనటువంటి ఆ యొక్క వైరస్ ప్రభావంతో అనేక మంది బిడ్డలు వేదన చెందుతూనే ఉన్నారు. వారందరి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. అలాగనే మీరు కూడా ఏ ప్రాంతాలకు వెళుతున్నా, ఎక్కడున్నా కూడా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. తప్పక మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరత. అందరూ కూడా ఆ రీతిగా మీ పనిపాట్లలో, మీ ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుని సన్నిధికి, దేవాలయానికి వచ్చినప్పుడు కూడా తప్పక ఆ జాగ్రత్తలు పాటిస్తూ రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ హ్యాపీ సాబత్ అండి. ఈరోజు మనం ఎంచుకున్న వాక్యం 39వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం.
అందరూ లేచి నిలబడినట్లయితే మనం బుక్ నుంచి 2వ పాట పాడుకుందాం. సాంగ్ నెంబర్ 2. ఆకాశమందున్న సీనుడా నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. చెదరిపోయినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. పాపఊపిలో పడి ఉన్నాను, ప్రేమనెత్తుమా ప్రభు, శుద్ధి చేయుమా. పాపఊపిలో కరుణించుమా యేసు, కాపాడుమా, నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రను నేను, సరిచేయుమా ప్రభు, వాడుకొనుగా. పనికిరాని పాత్రను నేను, సరిచేయుమా ప్రభు, వాడుకొనుగా. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ కట్టు కనులెత్తుచున్నాను, నేను నీ కట్టు కనులెత్తుచున్నాను. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. మరి ఒకసారి చదువుకుందామండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించింది. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నా తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిలో
ప్రభువా మమ్మల్ని నడిపించినందుకు నాయన నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో కూడా ప్రభువా నాయన మీ నామానికి మహిమ ఘనత చెందేలాగా నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని బలపరిచి దీవించారని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరు మా మధ్యనున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు ఉండండి ప్రభువా. నీ వాక్యంతో నా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన మాటలతో ప్రభువా మమ్మల్ని ఇంకా బలముగా నా తండ్రి నాయన బలపరిచి స్థిరపరచమని నిన్ను ప్రాధేయపడుచున్నాం ప్రభువా. అయ్యా మేమైతే ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ యొక్క కృప నాయన కేవలం నా తండ్రి నీ కృప తప్ప ఇంకా మాకు ఏదీ లేదయ్యా ఈ లోకంలో తండ్రి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. రోజు రోజు దినాలు గడుచుతున్నప్పటికి కూడా ప్రభువా మాలో ఇంకా బలమైన నైనా ఆత్మ అభిషేకం ఇంకా మాలో ఇంకా అనుగ్రహించబడలేకపోతున్నాం తండ్రి నాయన. ఇంకా నీ వాక్యంతో బలంగా నా తండ్రి నాయన మమ్మల్ని నాటబడి మీ యొక్క వాక్యంతో స్థిరపట్టి మమ్మల్ని బలముగా వాడుకున్నటకు సహాయం చేయండి తండ్రి నాయన. ఈ సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇంకా బలపరచండి. కేవలం నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా నాయన. నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి. ఇలాంటి నీ యొక్క సేవలో ఒక్క క్షణం వచ్చినప్పుడు కూడా నా తండ్రి ఎంతో భయంతో వణుకుతో ఇన్ని సంవత్సరాలు మేము నడుస్తున్నప్పుడు కూడా ఎంతో భయము ప్రభువా. అటువంటి భయాన్ని మాలో తీసివేసి తండ్రి నీ యొక్క నామములో ఇంకా బలముగా ధైర్యంతో మేము బ్రతుకు దినాలన్నీ కూడా నా తండ్రి నీ యొక్క నీతితో న్యాయంతో ప్రభువా మేము బ్రతుకుటకు సహాయం చేయమని నా చిన్న ప్రార్థన ప్రభువా, నా వచ్చి రాని ప్రార్థన ప్రభువా నీ పాద సన్నిధిలో చేర్చుకోమని అయ్యా. ఇప్పుడు నాయన నీ యొక్క బిడ్డగా నా తండ్రి నాయన మా సేవకుడు నా తండ్రి చేస్తున్న ఈ యొక్క సేవలో ప్రభువా మాతో మాట్లాడుతున్న ఈ వాక్యంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీ యొక్క పాద సన్నిధిలో నా యొక్క ప్రార్థన చేర్చుకుని మా ప్రార్థనకు ప్రతిఫలం దయచూపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ సబాత్ అండి అందరికీ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదువుకుందామండి. సనువు కొనుకుటయో బలవంతముగా కాకయో ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. కానుకలు పట్టే ముందు ప్రేమ్ సాగర్ వచ్చి ఒక పాట పాడుతారు. జుంటే కన్నా తీయనిది వెండి పసిడి కన్నా నిన్నాది పొంగి పొరుచున్నా ప్రేమనిది యేసుని నామము సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది
పరిశుద్ధుడా, మీరు శేషించిన సమయంలో మీ యొక్క సంఘ విశ్వాసులు మీకు ఇచ్చిన ఈ కాంతలను ఆశీర్వదించండి ప్రభావ. ఎవరైతే సమయంలో అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి స్వస్థపరచండి ప్రభావ. పరిశుద్ధుడా, జీవంగా దేవ, వారికి 30 గంటలు 60 గంటలు 100 గంటలు అభివృద్ధి ఇచ్చేలా మీరు ఒక చూపండి ప్రభావ. ఈ యొక్క చిన్న ప్రాంతం మీకు ఆలోచనలు చేర్చుకోవాలి. ఆమేన్. ఆమేన్. Okay, once again, good morning and happy Sabbath. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క విశ్రాంతి దిన ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు చేసిన మేలు మరొక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు మనందరము కూడా సిద్ధపడి ఆయన యొక్క నామాన్ని గణపరచుట కొరకు చేరవచ్చిన మీ అందరము కూడా దేవుని యొక్క నామములో సమర్పణతో కొద్ది నిమిషాలు మనం ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చక్కటి సబ్బాత్ బడి కార్యక్రమాన్ని నడిపించినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్బాత్ బడి కార్యక్రమాన్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతి వారము కూడా దేవుని యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని నిమిత్తము కనుక దాని నిమిత్తమై సిద్ధపడి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సమయమందు దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధ లేఖనము సోదరు చదివి వినిపించారు. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం, జెనసిస్ చాప్టర్ 39 వర్సెస్ 9. ఈ యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ యోసేపు మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది సమయము వారికి అనుగ్రహించబడినప్పుడు దానిని ఏ రీతిగా సద్వినియోగపరచాలో, ఏ రీతిగా దేవునికి ఇష్టలుగా జీవించాలో కూడా చాలా మందికి తెలియదు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనకి ఈరోజు బోధిస్తున్నటువంటి గొప్ప మర్మం అదే. దేవుడు అనేక మందిని ప్రేమించి లోకంలో మనందరినీ కూడా ఇంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినప్పుడు కూడా మనము దేవుని యొక్క మహా అద్భుత కార్యాలను, దేవుడు మన ఎడల ఉంచిన ప్రణాళికను మనము ఫుల్ఫిల్ చేయటానికి మనం ఇష్టపడం. ఈరోజు కొద్ది నిమిషాలు యోసేపు కలిగినటువంటి ఆ యొక్క జీవిత యాత్రలో ఎదురైనటువంటి మంచి చెడులను, ఈరోజు మనందరము కూడా మన జీవితాల్లో ఎదురవుతున్నటువంటి మంచి చెడులను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ 9వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనేను. ఆ మాట ఎందుకంటే మధ్యలో దానికి ముందు నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, ఈ మాటలు. ఎందుకంటే దాని మీద ఆయన అధిపతిగా ఉంచడం ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇక్కడ యోసేపు పలికిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు యోసేపు? నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకొనలేను. అది అసలు యోసేపు గురించి కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు యాకోబు యొక్క కుమారుల్లో చివరివాడు, చిన్నవాడు. ఆయన్ని ఆ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యొక్క యోసేపుకు కలిగినటువంటి ఆ స్థితి అంతా కూడా చూస్తున్నప్పుడు ఎందుకు యోసేపుని యాకోబు అంతగా అమితంగా ప్రేమించాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దయచేసి 37వ అధ్యాయం చూద్దామా? ఆదికాండము 37వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 37 3వ వచనం నుంచి మనం వర్సెస్ 3. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి
అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఇక్కడ మనం ఒకసారి ఆలోచించినట్లయితే రెండవ వచనాన్ని కూడా చదువుతారా? ఎందుకు అని బాగా ఇష్టపడ్డాడు మనం చూస్తున్నాం ఇక్కడ. ఆ, ఆ, ఓకే, వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండెను. ఈ మాట చదువుతున్నప్పుడు ఎలాగట, అక్కడ ఉన్నటువంటి వారందరి యొక్క ఏం తీసుకొస్తున్నాడు? చెడుతనము. వారు చేస్తున్నటువంటి తప్పులన్నిటిని కూడా తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చెప్తున్నాడు. ఏమని? అయ్యా నాన్న, వారు అలా చేశారు, ఇలాంటి తప్పు చేస్తున్నారు, వారు వినట్లేదు, మీరు చెప్పినట్టు నడవట్లేదు, లేకపోతే దేవుని యొక్క చిత్తము జరిగించట్లేదు అనే మాటలు ఏం చేస్తున్నాడంటే యోసేపు తీసుకొచ్చి చెప్తున్నాడు. ఎందుకు? ఆయన మీద ఏమన్నా కక్ష? మనం ఒకసారి ఆలోచించాలి. యోసేపుకి ఏమన్నా కక్ష ఉందా? ఏమన్నా యుద్ధం ఏమన్నా ఉందా వారి మధ్యన? లేనప్పుడు మరి వాళ్ళు చేస్తున్నట్టు మంచి అయితే మంచి చెప్తున్నాడు, చెడు అయితే చెడు చెప్తున్నాడు. మరి ఎందుకు? మరి ఆ చెడు చెప్పినప్పుడు వారి జీవితాలను సరిచేసుకుంటారని ఆశపడుతున్నాడు తప్ప ఆయన మీద ఏ విధమైనటువంటి కోపము, ద్వేషము ఆయనకి లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి కొంత గొప్ప మర్మం ఏంటంటే, అనేక మార్లు మనలో ఉన్నటువంటి తప్పును కనుక ఎవరన్నా, అంటే ఎవరో సంగతి మనకి, ఎవరి సంగతి కాదు, దేవుని వాక్యమే మనకి చూపించిందంటే కూడా మనము ఇష్టపడం. నేను చేసింది పాపమా, నేను చేసింది తప్ప అని మనము దానిని ఏ రీతిగానైనా సరే మనము నాది తప్పు కాదు అని సమర్థించుకోవటానికే ప్రయత్నిస్తాం తప్ప మన తప్పుని మనం ఎప్పటికీ కూడా ఒప్పుకోము. ప్రియ సహోదరి సహోదరులారా, వారి తప్పిదములను ఎప్పుడైతే ఒప్పుకుంటారో, వారి తప్పిదాలు, మనం చేసినటువంటి పొరపాట్లు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు మనం ధన్యులం అవుతామట. ఎంత ఘోర పాపమైనా సరే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు నేను ఒప్పుకోవట్లేదు, మనలో ఆ పశ్చాత్తాపం రావట్లేదు. కాబట్టి మన పాపాలు ఇంకా 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 అలాగా కొండలు పెరిగిపోయినట్టు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు చేస్తున్నటువంటి క్రియలు ఎంత దేవునికి అంగీకారంగా ఉన్నాయో ఒకసారి నువ్వు ఆలోచించాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, ఆయన్ని ఆ యొక్క యజమానురాలి దగ్గర మాట్లాడిన మాట మనం ఇప్పుడు చదివాము. కానీ అసలు ఆ ప్రాంతానికి ఆయన్ని పంపించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? వీళ్ళకి కలిగినటువంటి పగ. తర్వాత వచనం చదవండి రాము గారు, 4వ వచనం చదివారు? ఓకే, చదవండి. వారు అతని మీద పగ పట్టారు. చూడండి ఏం కలిగిందంట? పగ, కోపం పెరిగిపోతుంది ఆయన మీద, యోసేపు మీద. ఆయనకు ఒక నిలువుటంగి ఇచ్చాడు, ఆ అంగీలో కూడా రంగురంగులతో కూడినటువంటి అంగీ ఇచ్చాడు, కుట్టించాడు అని అక్కడ మనం చదువుతున్నాం. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎవరికి? యోసేపుకి. ఈరోజు ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, నీ స్థానం ఏంటో. ఎన్నో మార్లు మనం ఈ యొక్క శేషించబడిన సంఘము అంటాం. ఆ సంఘానికి, ఆ సహవాసానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఏంటది? శేషించబడిన సంఘం అంటే ఏంటి? అర్థం ఏంటి? అదే లోకముతో వేరుపడినటువంటిది, ప్రత్యేకించబడినటువంటిది, లోక స్నేహము చేయనటువంటి సమూహముగా శేషించబడిన శ్రేష్టమైనటువంటిది, శేషముతో ఉన్నటువంటిది మాత్రమే, మిగిలినది మాత్రమే ఇది. ఒకసారి ఆలోచించాలి ఆ ప్రాధాన్యత. ఎందుకంటే అందరితో సమానంగా ఉండొచ్చు కదా, అందరూ చేస్తున్నవి చేయొచ్చు కదా అనుకుంటామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను దేవుడు ప్రత్యేకించాడు. అది దేవుని యొక్క వనములో నిన్ను ఈరోజు ఎవరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యత ఆయన యొక్క సంఘములో ఆయనతో సహవాసం చేసే ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆ ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. దాన్ని సద్వినియోగపరుచుకుంటాం. అందుకే అంటున్నాను నేను, అందరినీ కూడా దేవుడు ప్రేమించాడు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఇస్తున్నాడు. కానీ దాన్ని సద్వినియోగపరుచుకున్నట్లోనే మనము లోక స్నేహమా,
దేవునితో స్నేహమా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేస్తున్నటువంటి క్రియలను బట్టే నీవు ఏ రీతిగా ఉన్నావో నీకు బయలుపరచబడుతుంది. నీవు వెళుతున్నటువంటి మార్గాన్ని బట్టే, నీవు ఉన్నటువంటి స్థానాన్ని బట్టే నీవు ఎంతటి శ్రేష్టమైనటువంటి కుమార్తెవో కుమారుడవో, దేవునికి ఇష్టమైనటువంటి వాడువో నీవు దాన్ని బట్టే తెలుస్తుంది. యోసేపుని తన తండ్రి అయినటువంటి యాకోబు ప్రేమించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తున్నాడు. అక్కడ కారణం యథార్థతతో ఆయన నడుస్తున్నాడు కాబట్టి, యథార్థతతో నడుస్తున్నాడు కాబట్టి తన తండ్రికి అంత ప్రత్యేకమైనటువంటి వాడుగా అతను కనపడుతున్నాడు. రే సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడా? ఓ ప్రశ్న. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడా? యోహాను సువార్త 3:16 కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఉదాహరణకి గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఒకసారి మనం ఆలోచిస్తే, ఆయన ఎంత ప్రేమించకపోతే, ఎంత ఇష్టపడకపోతే తన సుహస్తాలతో కదండి ఒక మట్టి ముద్దను చేసి ఆయన స్వరూపంలో చేసుకొని మాట చెప్పిన సృష్టి అంతా చేశాడు. కానీ ఈ మనిషిని, ఆ మట్టి ముద్దను ఆయన రూపంలో చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఆ ప్రేమించి మనలను ఆయన గృహమైనటువంటి, ఆయన నిర్మించినటువంటి గృహంలో, తండ్రి గృహంలో ఉంటే చాలామందికి బిడ్డలకి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీ, అదే సంతోషం. మనం పెరిగిన, మనం నివసించిన, మనం ఉన్నటువంటి ఆ ప్రాంతం, మనం పుట్టినటువంటి ఆ ప్రాంతం అనేటప్పటికీ ఎలా ఉంటుందండి? ఆ గృహము ఆ అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఎంతో స్వేచ్ఛ, ఎంతో ఆనందం, ఎంతో భద్రత. అవునా కదండి? ధైర్యంగా నిద్రపోతారు. అక్కడ వేరే కొత్త ప్రాంతానికి వెళితే మాత్రం తొందరగా నిద్ర పట్టదు. కారణం ఏంటంటే ఏదో ఆందోళన ఎక్కడో. నీవు ఉన్న స్థలము, నీవు చిన్నప్పటి నుంచి ఎదిగినది, నీవు తప్పటడుగులు వేస్తూ పడిపోతూ లేస్తున్నటువంటి ఆ స్థలము నీకు ఎంతో భద్రతనిస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి ఆయన గృహంలో పెట్టాడు ఎవరిని? ఆదాముని అవ్వని తీసుకొని. వారు చేసిన తప్పిదాన్ని బట్టి కదండి వారికి కలిగినది ఏంటి? అక్కడ దేవుని మాట వినకపోవటం. ఇందాక మీరు అన్నారు చూడండి, ఆయన ఆజ్ఞలను పాటించకపోవటం వల్ల, ఆయన మాట వినకపోవటం వల్ల వారు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారు? ఒక పొద చాటుకి వెళ్ళిపోయి దాక్కున్నారని మన వాక్యంలో చదువుతున్నాం. ఎందుకు దాక్కున్నారు? వారు ఎందుకు? ఆ మాట ఏంటి? తర్వాత వారు అంటున్న మాట ఏంటో తెలుసా? 3వ అధ్యాయంలో ఉంది ఈ మాటలు. ఆదికాండం ఏమంటున్నారు వాళ్ళు? నీ స్వరము వినగానే మాకు భయం కలిగింది నాకు అంటున్నాడు ఆదాము. ఆ మాట చెప్పి మేము దిగంబరులుగా ఉంటిమి అని అంటున్నాడు. అక్కడ ఏమైపోయింది? ఇంతకనే ఎందుకు వాళ్ళకి దిగంబరత్వం కనపడుతుంది? అప్పటి వరకు వాళ్ళకి దిగంబరత్వం ఎందుకు లేదు? తెలియట్లేదు వాళ్ళకి. దేవుని మహిమ వస్త్రముతో వారు కప్పబడి ఉన్నారు. ఎంతో ప్రేమించి ఇక్కడ యోసేపుకి ఇచ్చినటువంటి, తన తండ్రి ఇచ్చిన యాకోబు ఒక ప్రేమ కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చినట్టుగా, ఎంతో అందమైనటువంటిది, రంగురంగులతో కూడినటువంటి. చాలామందికి చిన్నప్పుడు పిల్లలకి, ఇప్పుడంటే ధనవంతులు కాబట్టి అందరూ చక్కటి చక్కటి దుస్తులు లేదా రెడీమేడ్ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. కానీ చిన్నప్పుడు ఏం చేసేవారు తెలుసండి? అందులో చిన్న పీసు, ఇంకెందులోనో చిన్న చిన్న పీసులు మిగిలినటువంటి ఆ బట్టలు అవి కుట్టి ఇచ్చేవారు. ఎంతమందికి ఉందో ఆ అనుభవం నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు ఇవన్నీ నేను కూడా ధరించాను. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో ఊర్లోనండి మనం పెరిగిన వాతావరణం, మన పేదరికం, అప్పుడు ఉన్నటువంటి స్థితి అలాంటిది. ఏదో ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి అంటే ఎలాగోలని కుట్టాయి అంటే ఏం చేస్తాడు? ఎలా కుడతాడు? టైట్గా కుట్టగలడా? ఒకవేళ కుట్టేస్తే అది నీకు పడుతుందా అసలు? కానీ ఆయన సహృదయంతో ఇంకెక్కడో ఇంకో వేరే క్లాత్ ఎక్కడన్నా మిగిలితే దాన్ని తీసి ఆ చొక్కా కుట్టడం, లేక చిన్న నిక్కర కుట్టడం ఏదో చేసేవాడు. రంగురంగులతో కూడా అదే అందంగా అనిపించేది, అదే సంతోషంగా ఉండేది. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందించేవారు. నా బిడ్డలకు నేను ఒక కొత్త వస్త్రాన్ని ఒకటి ఇచ్చాను అని. దేవుడు ఎంతగానో ప్రేమించి ఆ మహిమా వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని కోల్పోయినటువంటి బిడ్డలుగా వారు భయంతో ఒక పొదచాటుకు వెళ్ళిపోయి దాక్కుని ఉన్నారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఈ యొక్క వ్యత్యాసాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యోసేపుకి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ విచిత్రమైనటువంటి అంగి, ఆ వస్త్రముతో ఆయన అక్కడ తిరుగులాడుతుంటే తన అన్నదమ్ములకి ఎలా ఉంది?
పగబట్టారు అంటున్నాడు. ఏకంగా కోపం అంటే అక్కడ ఏముంది? అసలు ఆ విచిత్రమైన అంగి తన తండ్రి ఆయనకి ఇచ్చినందుకు ఆయన మీద పగబట్టేశారట. సారీ, పగబట్టి ఆయన ఏం చేశారు? చంపడానికి కూడా ప్రయత్నించారు. ఆయన్ని చివరికి చంపడానికి మనసు ఒప్పగా అక్కడికి వర్తకానికి వచ్చినటువంటి మిద్యానీయులకి ఏం చేశారు? అమ్మేశారు. అంటే సింపుల్గా కొన్ని మాటలు, అంటే ప్రతి వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్ళటానికి సమయం లేదు, కానీ సహోదరి సహోదరులారా, వారు చేసినటువంటి పని అది. ఈ రోజుల్లో దేవునిలో విశ్వాసంతో ఎదుగుతున్నటువంటి అనేక మంది విశ్వాసులను చూసి అనేక మంది ఈ లోకనాథుడు సిద్ధపరిచినటువంటి వారు, ఈ లోకనాథుడు బలపరుస్తున్నటువంటి వాడు, వారంతా కూడా అనేక మార్లు నీ మీద అది ఆ మాట చెప్పాలి. అనేక మంది అండి. ఎందుకంటే దేవునిలో నీవు యథార్థతతో ఉన్నావు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. వారిని ప్రేమించట్లేదా అంటే, ఇందాకే చెప్పాను, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. కానీ వారు ఏం చేస్తున్నారు? ఈ ఫలం తినవద్దు అని దేవుడు చెప్తే అదే ఫలాన్ని తింటే ఏమవుద్ది? అంత అందంగా ఉంది, అంత రుచిగా ఉందని ఆ పనులే చేసి ఏదైతే చేయొద్దో, ఏదైతే దేవునికి ఆయాసకరమో, ఏదైతే దేవునికి హేయకరమో దానినే మనం చేస్తూ ఏం చేస్తున్నామండి? దేవునికి దూరం అయిపోతున్నాం, తండ్రికి దూరం అయిపోతున్నాం. నీవు కలిగినటువంటి ఆ మహిమా వస్త్రాన్ని కోల్పోతున్నావు. అదే ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క స్థితి ఏమైనదో ఒకసారి ఆలోచించు. వారంతా కూడా నీ ఎడల ఏదో ఒక రూపంలో నిన్ను ఆ దేవుని నుండి, తండ్రి నుంచి దూరం చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. తండ్రి నుంచి దూరం చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. మరి నీవు ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. నీవు ఈ లోకంలో ఎలా ఉన్నావో, ప్రత్యేకించబడి ఉన్నావా, లేక నీవు ఎలా జీవిస్తున్నావు ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకోవచ్చు. దేవుడిచ్చాడు ఆధిక్యత, కానీ నీవు దాన్ని ఎలా కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నావు ఒకసారి ఆలోచించు. నీవు ఎలా జీవిస్తున్నావు? దేవుని ఆజ్ఞకు లోబడక ఈ లోక స్నేహంతో నీవు దేవుని నుండి దూరం అయిపోతున్నావా, లేక ఎలా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఈ యేసేపుని ద్వేషించి పగబట్టి ఆయన్ని అమ్మివేసినటువంటి రీతిని మనం చూసినప్పుడు, ఇక్కడ అతనిపై పగబట్టినటువంటి రీతిని మనం చూసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ యొక్క ఫరో దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగస్తుడికి ఎవరైనా పోతీఫర్ అనేటువంటి ఒక ఉద్యోగస్తునికి ఆయన అప్పగించారు. దయచేసి 37, 36 వచ్చినందుకు ఒకసారి చూద్దాం. 37వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 37, 36. ఆమె వేశారు అక్కడ. అదే రీతిగా అనేక రూపాలలో ఈ రోజుల్లో మనమందరము కూడా మన ఎడల, ఎందుకంటే మనకి మేలు చేస్తున్నామనే చెప్తున్నారు ఈ లోకంలో. ఎస్, నీకు దీవెనకరంగానే ఉంటాను, నీకు చేస్తున్నటువంటి మేలే అని చెప్పి అనేక మంది నిన్ను ఈ లోకంలో దేవుని నుండి దూరం చేసేస్తున్నారు. అపవాది చెంతకి అప్పగిచ్చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశీలన చేసుకో నిన్ను నీవే. నీ ఉన్నటువంటి స్థితి ఎలాంటిదో అక్కడ ఆ యొక్క అపవాది సంబంధికులు ఏ రీతిగా వారు మాట్లాడుతున్నారో ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకో. 39వ అధ్యాయము 9వ వచనాన్ని మరొకసారి. అన్నాడు. ఈయన అక్కడ ఆ అపవాది సంతానముగా ఉన్నటువంటి పోతీఫర్ భార్య, ఇంకా అనేక మంది వారు మాట్లాడే మాటలు తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే చివరికి యేసేపుని ఏ రీతిగా బంధించాలా అని తలంపుతో వారు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక మర్మం ఏంటో తెలుసా? యాకోబు యొక్క మిగిలిన కుమారులందరూ కూడా యేసేపు మీద ఇంతగా పగబట్టవలసినంత అవసరం ఎందుకు వచ్చిందో ముందు మనం నేర్చుకున్నాం. ఎందుకని? వారు చేస్తున్న తప్పిదాలు అవన్నీ కూడా తండ్రికి తెలియపరుస్తున్నాడు కాబట్టి. అయితే అసలు యాకోబు సంతానాన్ని
దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అసలు? యాకోబు సంతానానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి? పరిశుద్ధముగా జీవించడం, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నాడు వారిని. ఇశ్రాయేలీలు ఎంత శ్రేష్టమైనటువంటి వారంటే యాకోబుని ఎంతగా ఆశీర్వదించాడు అంటే వారి ద్వారా దేవుడు తన యొక్క జనాంగాన్ని, తన యొక్క శ్రేష్టమైనటువంటి బిడ్డలందరినీ కూడా సిద్ధపరచాలి. ఆయన రాజ్యానికి వారసులైనటువంటి వారందరూ కూడా సిద్ధపడి రాబోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు ఆ బాధ్యతలను ఏం మర్చిపోయారు, విడిచిపెట్టేస్తారు. అక్కడ ఆ పరిశుద్ధమైనటువంటి నడవడికను విడిచిపెట్టారు. వారు యథార్థతతో ఉండవలసిన దాన్ని విడిచిపెట్టారు. కానీ ఈ రోజుల్లో మనం కూడా అనేక మార్లు దేవుడు మనల్ని ఎన్నుకున్నా కూడా, దేవుడు నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను కూడా అంతే నమ్మకంగా యథార్థతతో నీవు చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. నిన్ను నీవే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేకపోవచ్చు, కానీ నీకు అప్పగించబడినటువంటి ఆ సర్వ సృష్టికర్తకి, ఆ సర్వోన్నతుడికి నీవు లెక్క అప్పగించవలసినటువంటి సమయము రాబోతుంది. ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి వారు చేస్తున్నటువంటి క్రియలన్నిటిని బట్టి మనం ఒకసారి ఆలోచించినట్లయితే 34వ వచనం కూడా ఒకసారి చదువుతారా? 37 వర్సెస్ చాప్టర్ 37 వర్సెస్ 34-35. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోరెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతని ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు వృద్ధుల లోకమునకు నా కుమార్తె యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ప్రియ సహోదరి సహోదరుడా, తప్పిపోతున్న ప్రతి కుమారుడు గురించి, ప్రతి కుమార్తె గురించి ఏం చేస్తున్నాడు తండ్రి? అంగలారుస్తున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె ఎందుకు ఈ లోక స్నేహంతో, ఎందుకు ఈ లోక సంతోషాలతో మునిగిపోయి, కానీ ఇక్కడ ఏసేపు చేసింది తప్పిదం కాదు, కానీ బ్రాడికల్ సన్, తప్పిపోయిన కుమారుడి విషయంలో మనం తీసుకోవచ్చు. ఒక తండ్రి ఏ విధంగా వేదన చెందుతున్నాడు అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సిన గొప్ప మర్మం. అది తప్పిపోయిన కుమారుడిది మరొక వర్తమానం మనకి. కానీ ఇక్కడ ఈయనకి ఏమయ్యాడో తన కుమారుడు తెలీదు. తన కుమారుని ఏం చేస్తారో మిగిలిన కుమారులు చెప్పట్లేదు. కాబట్టి నాకు మీ యొక్క చిన్న కుమారుడు చనిపోయాడు అని చెప్తున్నందుకు ఏమంటున్నాడు అక్కడ? మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఎక్కడండి మృతుల లోకం? కదా, కొంచెం సెపరేట్ ఉంది. ఒకసారి దయచేసి కీర్తనలు 16వ అధ్యాయము, కీర్తనలు 16వ అధ్యాయము, Psalms 16 verses 10-11. కీర్తనలు 16వ అధ్యాయము. ఏమంటారండి? ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వు. ఎందుకంటే యథార్థతతో జీవించేటువంటి వారికి ఏం కలగదు అసలు. అసలు వాళ్ళని కుళ్ళు పట్టనివ్వడట. అసలు దేవుడు ఎంతగా వారిని కాపాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి. మట్టి నుంచి తీసిన వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని తిరిగి మళ్ళీ సజీవుడిగా అలాగే లేపగలిగే సమర్థుడు. లాజరును చూసాం, యాయిరు కుమార్తెను చూసాం. యేసయ్య ఈ లోకంలో ఆయన శరీరధారిగా వచ్చి చేసిన మహా అద్భుత కార్యాలు ఎన్నో ఎన్నో. రే సహోదరి సహోదరుడా, వారంతా దేవుని యందు యథార్థతతో, నమ్మికతో, భయభక్తులతో జీవించినటువంటి బిడ్డలుగా ఉన్నవారు మాత్రమే. అందుకే పరిశుద్ధిని ఎప్పటికీ కూడా కుళ్ళు పట్టనివ్వడటండి. అంత గొప్ప వాగ్దానం. 11వ వచనం కూడా చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అది జీవ మార్గాన్ని ఇస్తావయ్యా దేవుని యందు భయభక్తులు గలవారికి. నీలో ఎప్పుడు మాకు సుఖ సంతోషాలే, సంతోషమే.
నీలో నేను ఆ దినమంతా నీలో ఉన్న ఎడల నాకు ఏ విధమైన బలహీనత రాదు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. జీవగల దేవుడు నీవే, జీవాహారము నేనే అంటున్నావు. నీతో ఉన్నప్పుడు, నీ వాక్యములు నేను భుజిస్తున్నప్పుడు నాకు ఏ విధమైన బలహీనత రాదు. అది పరిశుద్ధులకు, విశ్వాసులకు దేవుడిచ్చే గొప్ప బహుమానం అది. కాబట్టి ఇక్కడ యాకోబు ఏడుస్తూ మృతుల లోకానికి వెళ్ళిపోతాను, నా కుమారుడు ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే ఎంత ప్రేమించాడో చూడండి తండ్రి. తప్పిపోతున్న ప్రతి కుమారుడి కొరకు, కుమార్తె కొరకు తండ్రి అయిన దేవుడు అదే వేదనతో ఉన్నాడు. నీవు ఏ రీతిగా తప్పిపోతున్నావు ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క బంధకాల్లో బంధింపబడి ఆ ఆశలతో నీ తండ్రి దేవుని యొక్క ప్రేమను నువ్వు కోల్పోతున్నావు, విడిచిపెట్టుకుంటున్నావు. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలవారుగా మనం వెలుగున్నాం. 39 జెనసిస్ చాప్టర్ 39 వర్సెస్ 5 to 26 వరకు మనం ఒకసారి చూస్తే అండి, అసలు ఇది 5వ వచనం నుంచి మనము 23వ వచనం వరకు 5 to 23 వరకు కూడా మనం చూసినట్లయితే ఈ వచనాలన్నీ చదవటం కొంచెం మనకి సమయం లేదు కానీ రే సహోదరి సహోదరుడా, ఆయనకి కలిగినటువంటి స్థితి ఏంటో ఒకసారి మనం చూస్తున్నాం. ఒకసారి 5వ వచనం చదువుతారా? విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఒక్కటి మాత్రం చూసారా, ఎంత బానిసగా వచ్చాడు, ఎంత శ్రమల్లో ఆయన తన తండ్రి నుంచి దూరం అయిపోయాడు. ఒక స్లేవ్గా, అంటే ఒక బానిస బ్రతుకు బతికే వాడితో ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడ్డదంటండి. ఆ యజమానుని కుటుంబం, ఆ పోతిఫరు ఎంత గొప్పగా దీవించాడు చూడండి. అమ్మ, ఆదికాండం 39వ అధ్యాయము 5వ వచనం. ఓకే ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క బానిసను బట్టి దేవుడు ఎంతగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడో మనం చూస్తున్నాం. నువ్వెందుకో పనికిరావు అనుకోవచ్చు, నీవు చాలా శ్రమల్లో ఉన్నాను అనుకోవచ్చు, లేకపోతే అందరూ నిన్ను తృణీకరించవచ్చు. నీ స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. హేళన చేయొచ్చు, కానీ నీవు యథార్థంగా జీవిస్తే అనే మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మాత్రం అది జ్ఞాపకం చేసుకోనండి. ఈ లోకము నేను ఎంత భయపెట్టినా సరే, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, పగబట్టి నిన్ను హింసించినా సరే, నువ్వెలా ఉన్నావు? నీ యథార్థత మాత్రమే నిన్ను రక్షిస్తుంది. పరిశుద్ధులను కుళ్ళు పట్టని. ఎందుకని నువ్వు పరిశుద్ధులు అయితే, పరిశుద్ధురాలుగా జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, నీకు ఎంతమంది ఎన్ని అంటే శ్రమలు పెట్టినా. ఊర్లో ఒక సామెత చెప్పేవారు ఇంతకుముందు, కోపం వస్తే సామెత ఏమనేవారంటే, పక్కింటోళ్ళ మీద కోపం వస్తే ఏం చేసేవారటన్నా అంటే చాలా చేసేవారులే, ఇవన్నిటికీ ఇది ఎక్కడ గుర్తుంటుందంటారా? వేడి నీళ్ళు ఇంటి మీద పోసేవాడు. తాటాకిళ్ళు ఉండేవి కదా ఇంతకుముందు, వేడి నీళ్ళు ఇంటి మీద పోతాయి, కాలిపోద్దా? కోపం అనమాట, అంతకే అదేనివారట. కోపం వచ్చేంట పక్కింటి వాళ్ళ మీద వేడి నీళ్ళు వేసేవారట ఇంటి మీద. అంటే పగ, ఏదో కోపం, ఆ వేడి నీళ్ళతో కాలిపోద్ది అది. అంటే ఇంకా కొంచెం అశ్రద్ధతో ఉంటే నిజంగా కాల్చేస్తారేమో కూడా, అంత కోపం ఉంది మనం లోకం కదా అండి, ఉన్నది లోకం. అలా చూస్తున్నప్పుడు మరి నువ్వెలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కల కుమారుడిగా కుమార్తెగా నీవు ఆయన యందు విశ్వాసం కలిగి జీవిస్తే ఎన్ని శోధనలైనా రానివ్వండి, అగ్నిగుండంలో పడైనవ్వండి, సింహాల బోన్లో పడైనవ్వండి. అవునా కదా? ఎగ్జాంపుల్ మనకి పరిశుద్ధ లేఖనాల్లో ఇవ్వబడిందా లేదండి? వారు అగ్నిగుండంలో పడవేసిన, సింహాల బోన్లో పడవేసినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేడి నీళ్ళు వేయటం కాదండి, మొత్తం మంట పెట్టేసినా కూడా ఆ మంట పెట్టడానికి వచ్చిన వాళ్ళు కాలిపోతున్నారు, కానీ వారికి మాత్రం ఏ హాని కలగలేదు. ఎంత గొప్ప దేవుడు అండి కదా! అది దేవుని యందు భయభక్తులు గల వారికి మాత్రమే సాధ్యం. కాబట్టి నీవు ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మర్మం అదే. నీవు బానిసగా వెళ్ళినా, నీవు అక్కడ ఒక పనివాడిగా వెళ్ళినా కానీ ఆ ప్రాంతం అంతా దీవించబడుతుంది, ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. అంత గొప్ప దీవెనక ఆయన ఉన్నారు. కానీ ఎప్పుడైతే తన భార్య
తన భార్య ఆమెకి కలిగింది. సాతానుడు ఆ రకంగా కూడా ప్రేరేపిస్తాడు. అది నేను చెప్పబోయేది. అక్కడ నువ్వెంతో యథార్థతగా ఉండొచ్చు, కానీ అపవాది అనేక రూపాల్లో నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అలాగా ఆ యొక్క యోసేపుని ఏ రకంగానైనా మోసం చేయాలి, లోబర్చుకోవాలని చూస్తారు. ఆ వచనాలన్నీ చదువుతుంటే, అందుకే నేను సమయం లేదని మీకు మనం తీసుకున్నాము. కాబట్టి అక్కడ ఆయన్ని ఇమీడియట్లీ తీసుకెళ్ళిపోయి ఎలా ఉన్నాడటండి, 6వ వచనంలో ఉన్నమాట, యోసేపు రూపవంతుడును సుందరుడు ఉండెను కనుక అతని మీద ఆమె యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పినటువంటి మాట మనం చూద్దాం. 39వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట. నేను చదువుతానండి. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించను కదా, నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైనవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి అంటున్నాడు ఇక్కడ. అది అర్థమైందా? ఆయన యజమానుడి గురించి కూడా మాట్లాడతలేదు ఇక్కడ. నాకు సమస్తాన్ని ఇచ్చాడు నిన్ను తప్ప, కానీ నేను ఈ దుష్కార్యం చేసి దేవునికి నేను విరోధంగా ఎలా జీవించను, దేవునికి విరోధంగా నేను ఎలాగా జీవించను అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా ఈరోజు యోసేపు ద్వారా మనం గొప్ప మర్మాన్ని నేర్చుకుంటున్నాం ప్రియ సహోదరి సహోదరు. అందుకని ఆయన్ని తీసుకువెళ్ళి ఏం చేశారటండి, అప్పుడు 12వ వచనం మనం చూసినప్పుడు, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో సైనింపమని చెప్పగా అతడు ఆ వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీని మన యొద్ద తెచ్చిపెట్టి ఉన్నాడు. నాతో సైనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రము విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పింది. ఎంత ఘోరమైన మాట అక్కడ. సరే, ఈ మాట చెప్పి ఏం చేసిందండి దయచేసి తర్వాత వచనాన్ని మనం చూసినట్లయితే, తర్వాత 19వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి అతని యజమానుడు ఇట్లు, నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదులు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఏం పాపం చేశాడు ఆయన? చాలామంది అంటాం కదా, ఏం పాపం చేశాను నేను, ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నువ్వు స్నేహం చేస్తున్నది, నువ్వు జీవిస్తున్నది, నీ ఉంటున్న పరిస్థితులు ప్రభావం ఎక్కడో తెలుసా? లోక సంబంధులు ఉన్నటువంటి స్థలంలో, లోక స్నేహం చేస్తున్నటువంటి వారితో ఉన్నావు. కాబట్టి ఆమెకు కలిగినటువంటి ఈ లోక వర్తకం ఏదైతే ఉందో, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటితో ఉన్నటువంటి ఆమె దగ్గర ఉన్నావు. నువ్వు తప్పించుకోవటం నీకు అది చాలా శ్రేయస్కరమే, కరెక్టే. కానీ లోకం విడిచిపెట్టట్లేదు కదా, నిన్ను బంధిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో. ఏ రకంగానైనా బంధించి చివరికి చెరసాలలో, అంటే ఇంకా ఒక అంటే ఏమంటారండి, దోషి, ఒక తప్పు చేసినటువంటి వ్యక్తి ఉండేటువంటి ప్రాంతంలో పెట్టేస్తారు ఆయన్ని. ఏ పాపం లేదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా, చివరి వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ఏ రీతిగా ఆయన్ని సంరక్షించాడో మనం చూస్తున్నాం. 41వ అధ్యాయం అండి. ఇంకా ఈ వచనాలు చదువుకుని మనం ఈ యొక్క లేఖనాలను మనం ముగించుకుందాం. ఎందుకంటే ఎన్ని శ్రమలు ఎదురైనా కూడా యథార్థతతో సత్యముతోనూ దేవుని యందు భయభక్తులతో జీవించే వారెప్పటికీ కూడా విడిచిపెట్టబడరండి. అందుకే దేవుని బిడ్డలను ఎన్నడూ కూడా ఆయన విడిచే దేవుడు కాదు. కనుక దేవుడు యోసేపును ఎంత ఉన్నతంగా ఆశీర్వదించి, ఒక బందీగా బంధింపబడిన వాడు, ఒక చెరసాలలో ఒక దోషిగా ఉండేటువంటి వాడిని 38వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? 41వ అధ్యాయము 38వ వచనం నుంచి. అతడు తన సేవకులను చూసి
ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అదే చూడండి. ఒక యజమానుడు అక్కడ ఉన్నటువంటి ఫరో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతన్ని చూసి అంటున్నాడంట, ఏమని? ఇతని లాంటి ఆత్మ కలిగిన మనుషుడు మనం ఎక్కడైనా చూడగలమా? అసలు ఎంత గొప్ప విట్నెస్ అండి. అంటే బందీగా బంధింపబడిన వాడు, ఒక బానిసగా వెళ్ళినటువంటి వాడిని ఆ దేశ రాజులు చెప్తున్న మాటలు మరొక వ్యక్తి గురించి కూడా చెప్పారు. ఎక్కడ? దానియేలు గ్రంథంలో కదా, నెబుకద్నెజర్ చెప్తున్నాడు కదా, ప్రియ సహోదరి సహోదరుడు. అది చాలా అవసరం లేదు ఆ వచనాల గురించి. కానీ ఎందుకు అంటే దేవుని యందు భయభక్తులు గల వారి కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఉన్నత స్థలంలో ఉన్నవారు కూడా వారి గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తాడు. భయపడవలసిన అవసరం లేదు. ఓకే, 39. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. ఓకే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందును అని యోసేపుతో చెప్పు. ఒక్క కుర్చీ విషయంలో మాత్రమే నా కుర్చీ కొంచెం నీకంటే ఎత్తులో ఉంటుందేమో తప్ప నీవు మాత్రం నా ఇంటి మీద యజమానుడిగా ఉంటావు అంటున్నాడు ఏకంగా. బా, ఇందాక ఆ ఫరో దగ్గర పనిచేసే పనివాడి దగ్గర ఉన్నాడు ఒక బానిసగా. చివరికి అక్కడ జరిగినటువంటి కొన్ని సంభవాలను బట్టి వారు ఈ లోక రీతిగా ఆలోచించి ఆయన్ని హింసించాలని చూసి చెరసాలలో బంధించినటువంటి ఆ బందీని ఫరో రాజు ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు నా ఇంటి మీద యజమానుగా ఉండయ్యా. అసలు ఎంత గొప్ప దీవెన. తృణీకరించబడిన వారు అనేక మంది. ఎందుకంటే నువ్వు యథార్థతతో ఉంటే కొంచెం సమయం పట్టొచ్చేమో, ఆలస్యం అవుతుందేమో తప్ప, కానీ ఎప్పటికీ కూడా నీవు చెడిపోవు. ఎప్పటికీ కూడా నిన్ను తృణీకరించవు. ఎందుకంటే అదే తలకు మూలరాయిగా దేవుడు ఎన్నుకుంటాడనమాట. అదే తలకు మూలరాయిగా ఎన్నుకుంటాడు. గొప్ప ఆశీర్వాదకరంగా అక్కడ వారిని మలిచినట్టు మనం చూస్తున్నాం. ఓకే, మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారపట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారమును గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీవు నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. దేవునికి వందనాలండి. ఎంత గొప్ప, అసలు బలమైనటువంటి ఆ వాగ్దానాలు దేవుడు మనకి కలిగిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. నేను ఒక రాజుని మాత్రమే కానీ ఇక్కడ నీ సెలవు లేకోకుండా, ఈవెన్ చివరికి ఆయన కూడా అన్నమాట లెక్క. ఎందుకంటే ఆయన్ని అంతగా దేవుని ఆత్మతో నింపబడిన వాడు నీ తప్ప ఇంకా అసలు ఎవరున్నారు? నీవేది చెప్తే అది అక్కడ జరుగుతుంది. కాబట్టి దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి నీ సెలవు లేకుండా చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీలు లేదు. అసలు ఎక్కడున్నవాడు? చెరసాలలో ఉన్నటువంటి వాడు. చెరసాలలో ఉన్నటువంటి వాడు ఒక ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. అందుకే ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్, ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్, చెరసాల నుండి రాజగృహానికి దేవుడిని. రే సహోదరి సహోదరుడా, ఒకసారి నిన్ను నీవే ఆలోచించుకో. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎక్కడున్నావో, నీవు దీనస్థితి, నీవు ఒకవేళ ఎన్నికలేనిటువంటి స్థలంలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఎందుకు పనికిరాని వాడు అయి ఉండొచ్చు, నిన్ను అందరూ హేళన చేయొచ్చు, అందరూ అవమానపరచొచ్చు, కానీ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో వారందరికీ కూడా మేలుకరంగా నిన్ను నిలబెట్టబోతున్నాడేమో కదా. నీ ఎడల ఆయన ప్రణాళిక అలా ఉన్నదేమో కదా. అంటే నీ జీవిత విధానం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించు. నీవు ఏ రీతిగా ఉంటే నీవు అంతటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు యోగ్యురాలు అవుతావు ఒకసారి ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి ధన్యత
నీవు నేను మనందరం కూడా పొందాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్నట్టు కొరకు ముగింపు పాటగా యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా అనే పాట పాడుతూ దేవుని మహిమపడతామండి. రే సహోదరి సహోదరులారా, అందరూ కూడా లేచి ఈ యొక్క పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా అనే పాట పాడుతూ 572 అండి. 572 572 రాము గారు రండి, ఇలా రండి. 572 యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, నీతిమంతుడే సయ్యా హల్లెలూయా, నీతిమంతుడే సయ్యా హల్లెలూయా, సమాధానకర్త యేసయ్యా హల్లెలూయా, సమాధానకర్త యేసయ్యా హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, పరమోన్నతాధిపతి యేసయ్యా హల్లెలూయా, పరమునకధిపతి యేసయ్యా హల్లెలూయా, సత్య మార్గం యేసయ్యా హల్లెలూయా, సత్య మార్గం యేసయ్యా హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా, పూజనీయుడు యేసయ్యా హల్లెలూయా, పూజింతుము నిన్నే యేసయ్యా హల్లెలూయా, పూజింతుము నిన్నే యేసయ్యా హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా, యేసునందే రక్షణ మనకు హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవం హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసునందే రక్షణ మనకు. ఈ లోకాన్ని బట్టి, ఈ లోక స్నేహాన్ని బట్టి నీవు రక్షించబడతావని ప్రయాసపడకు, అదంతయు వ్యర్థమే ప్రియ సహోదరి సహోదరుడా. నీ యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉన్నది, నీ యొక్క భయభక్తులు ఈ లోకం వైపు పెడుతున్నావా, లేక సృష్టికర్త యందు నీవు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నీవే పరిశీలన చేసుకోమని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మరొక మారు మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నది. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఈ యొక్క రక్షణలో పాలిభాగస్తురాలిగా దేవునితో నిత్యము సంతోషించే ఆ గొప్ప ఆధిక్యత పొందుకున్నట్లాగున నీకు అంగీకారమైనట్లయితే నీవున్న స్థలంలోనే నీవు ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించు. తప్పక దేవుడు నీ యొక్క విజ్ఞాపనను, నీ యొక్క మొరను వినటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా.
అవును ప్రభా, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని చక్కటి వర్తమానముతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత లేని నాకును మాకును తండ్రి, మీరు మా ఎడలో చూపిన కృపా కనికిరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, నీ యొక్క ప్రేమను బట్టి తండ్రి, మీరు మా ఎడలో ఉంచిన గొప్ప ప్రణాళికను బట్టి మా ప్రభా తండ్రి, నీ యందు విశ్వాసముతో జీవిస్తుండగా ఈ లోకనాథుడు నాయన, లోకస్తులు అనేక రూపాలలో మా ప్రభు తండ్రి మమ్మలను తండ్రి నాయన మీ యొక్క విశ్వాస జీవితం నుండి మా ప్రభు తండ్రి నాయన దూరపరచుటకు అనేక రూపాలుగా నాయన, అనేక పన్నాగాలతో మా ప్రభు తండ్రి, అనేక ఆలోచన మార్గాలతో తండ్రి నాయన నీ నుండి దూరపరుస్తున్నటువంటి స్థితిలో ఉన్నాము దేవా. అయినను మా ప్రభువా, నీ యందు భయభక్తులు గలవారు నేనడు చేయి విడిచే దేవుడు కాదు తండ్రి. నాయన మమ్మలను నడిపిస్తున్నటువంటి కాపరివి నీవేనయ్యా తండ్రి, మమ్మలను పోషిస్తున్నటువంటి పోషకుడు నీవే తండ్రి. కనుక నీ చిత్తమైతే నాయన ఇంకను మేము ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీ అందు భయభక్తులలో మా ప్రభు మేము ఇంకను స్థిరపడుట కొరకును నాయన, మీ అందు మా ప్రభు విశ్వాసములో ఇంకను మేము బలపడుట కొరకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన యొక్క శేషించబడిన సంఘమును నాయన మీరే ఆదరించి, మీరే భద్రపరిచి, మీరే సంరక్షిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకు వందనాలయా తండ్రి. మీ యందు భయభక్తులు గలవారు తండ్రి నాయన కొండ మీద పెట్టబడిన దీపం వలె ఉన్నతమైనటువంటి స్థలాలలో దీవించబడుతూ అనేక మందికి మా ప్రభా చక్కటి మార్గదర్శకులుగా నీవు ఏర్పాటు చేసుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా అనేక మంది బిడ్డలు మా ప్రభు తండ్రి ఇంకను తండ్రి జీవము గల దేవుడు నీవని మా ప్రభా ఆ యొక్క మా యొక్క మార్గములన్నిటినీ కూడా సరళం చేస్తూ ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేయగలిగే సమర్థుడు అని తండ్రి గుర్తిరగక నాయన వారి యొక్క జీవిత యాత్రంతా కూడా తండ్రి ఈ లోకం వైపు జీవిస్తుండగా తండ్రి బిడ్డలను క్షమించమని, బిడ్డలను తిరిగి నీ యొక్క సన్నిధికి నడిపించమని మా ప్రభువా వారిని మేము అందరము కలిసి తండ్రి మీ యొక్క రెండవ రాకడలో నాయన మిమ్మలను ఎదుర్కొనుట కొరకు మా ప్రభువా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా చేరువచ్చిన బిడ్డల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి. వారిని మా ప్రభా మీ యొక్క గాయపడినటువంటి హస్తాన్ని బిడ్డలపై ఉంచి సంపూర్ణమైన ఆరోగ్యమును, బలము, శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా మా ప్రభా నాయన అనేక మంది యవన బిడ్డలు, అనేక మంది మా ప్రభా చిన్న బిడ్డలు తండ్రి వారి యొక్క చదువుల నిమిత్తమై మా ప్రభు తండ్రి వారు స్కూల్స్కి, కాలేజీలకు నాయన ఉన్నత విద్యాలయాల కొరకు మా ప్రభా వారు వెళుచు వస్తుండగా మా ప్రభా నాయన వారికి చక్కటి నాయన భద్రత, ఆరోగ్యాన్ని నాయన మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేసి వారిని భద్రపరచండి. ఎటువంటి బలహీనతలకి బిడ్డల గురి కాకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు తండ్రి. అలాగే మా ప్రభా ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను నాయన పేరు పెన్ను దీవించండి. నాయన బిడ్డలు నాయన వారు ఎదుగుచున్న కొద్దీ మా ప్రభా ఈ లోకరీతిగా నాయన వారు ఎంతగా దీవించబడుతున్నారో అంతగా మీ యొక్క సేవలో నాయన వారును నాయన వాడబడులాగిన నాయన బిడ్డలందరూ కూడా సహాయపడులాగిన మా ప్రభా బిడ్డలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అదే రీతిగా మా ప్రభువా నేను ఇంకా నాయన వృద్ధులు ఉన్నారు మా ప్రభా సంఘములో నాయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. నాయన వృద్ధాప్యానికి వచ్చి ఉండగా కావాల్సిన శక్తిని, బలమును బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభువా మా అందరికీ కూడా నాయన ఈ లోకములో ఎదురవుతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమ నుండి నాయన విడుదల కలిగి చేయమని, ఆ భయంకరమైన వైరస్ల బారిన పడకుండా నాయన మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభువా నీ బిడ్డలైనటువంటి మా అందరికీ కూడా తండ్రి నాయన ఈ లోకం వైపు చూసి పరుగులు పెట్టగా నాయన మీ యొక్క వాక్యానుసారం జీవిస్తూ మా తండ్రి నెమ్మది కలిగి జీవించట కొరకును, సమాధానంతో ముందుకు వెళ్ళట కొరకును నాయన మీ యొక్క రెండవ రాకడలో ఆ నిత్య రాజ్యానికి వారసులగట కొరకును మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని, అదే రీతిగా మా ప్రభా ముఖ్యంగా తండ్రి నీ ప్రియబిడ్డలైనటువంటి పెద్దలు ఎస్మణి గారిని, వారికి ఇచ్చినటువంటి వారి యొక్క నాయన కుమారులు, వారి కుటుంబాలను, వారి యొక్క మనుమలు, మనమరాండ్లను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వారి యొక్క కుమార్తె తండ్రి రూబీ మేరీని నాయన వారు ఈ లోకం నుండి వారు కోల్పోవట ద్వారా బిడ్డల జీవితంలో ఎదురైనటువంటి ఆ యొక్క ఆందోళన, ఆ యొక్క నాయన భయము, ఆ యొక్క వేదన అంతటిని కూడా తీసివేసి తండ్రి బిడ్డలను సమాధానపరచండి, బిడ్డలందరినీ ఓదార్చండి తండ్రి. బిడ్డలకు కావలసినటువంటి మా ప్రభా ఓర్పు, సహనాన్ని తండ్రి దయచేసి నాయన వారి జీవితాల్లో అనేకమైన మేలులు ఇంకా
జరిగించి తండ్రి బిడ్డలను తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా తండ్రి. అదే రీతిగా మా ప్రభువా తండ్రి ఈ యొక్క చుట్టుపక్కల ఉండే బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా దీవించబడలాగిన నాయన, ఆయా ప్రాంతాలలో ఆన్లైన్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి తండ్రి మీ యొక్క రక్షణ మార్గంలో వారిని బలపరుస్తూ నడిపిస్తూ ఆ నిత్య రాజ్యానికి వారిని అలాగే ఇక్కడ చేరువచ్చిన మా అందరినీ కూడా నడిపించమని, మరి ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ఇంకా ఈ యొక్క స్వార్థ ఉద్యమ కూటాలు జరుగుతుండగా ఆ యొక్క ప్రాంతాల్లో చేరువచ్చిన ప్రతి విశ్వాసిని కూడా దీవించి అక్కడ బోధిస్తున్న బోధకులను మీరు ఆస్వాదించి నాయన మీ యొక్క రాకడకు అనేక మందిని సిద్ధపరిచి వారితో అందరము కూడా మీరు సృష్టించబోతున్న నూతనమైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యములో మేమందరం వరుసలే ధన్యత మా అందరికీ దయచేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులను మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోకి తేకాకీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఆయా ప్రాంతాలలో ఆయన స్తుతిస్తున్నటువంటి బిడ్డలకును అలాగే ఆయన నమ్మినటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండును గాక, ఆమేన్.